ఎవ్రీడే మనం అనుకున్నలా ఉండదు కదా! ఈరోజు కూడా అలాంటిదే. చాలా కేయాటిక్ డే ఫర్ మీ. డే అంతా దనిత్ ఏడుస్తూనే ఉన్నాడు. లేవడంతోనే ఏడవడం స్టార్ట్ చేశాడు. అది డే అంతా కంటిన్యూ అయింది ఇప్పటి వరకు. అండ్ ఒక్కోసారి అనిపిస్తది నా పెద్ద కూతురు కూడా ఇలానే ఉండేనా? లేక అప్పుడు నేనెలా హ్యాండిల్ చేశాను? లేకపోతే అలానే ఉండే కానీ నేనే మర్చిపోయానా అని అనిపిస్తది. బట్ న్యూ మమ్మీస్ అండ్ డాడీస్ అండ్ టాడ్లర్ పేరెంట్స్ ఇది కూడా ఒక ఫేజ్. దిస్ షల్ పాస్ టు. కొన్ని రోజుల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. మనం వాళ్ళ నాటీ థింగ్స్ మిస్ అవుతాము. సో లెట్స్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. మళ్ళీ ఈ మూమెంట్ మనకు మళ్ళీ తిరిగి రాదు వాళ్ళు పెద్దగా అయిపోయాక. అలాగెలాగో కొంచెం అయినాక సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత నేను నా వర్క్ చేసుకున్నాను, కొంచెం టీ పెట్టుకున్నాను అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. అది ఎందుకో తెలియదు, ఈరోజు డే అంతా అదే కంటిన్యూ అయిపోయింది. అండ్ రీజన్ లేకుండా ఏడవడము, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ నాకు అర్థం కాలేదు. సో ఫైనలీ ఆఫ్టర్నూన్ లంచ్ తినిపించాక పడుకోపెట్టే